శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే విజ్ఞాన్ గారు. కింగ్డమ్‌కి సంబంధించి పార్ట్ 2 ఉండబోతుందా? ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఉంటే ఒకవేళ పార్ట్ 2 ఎలా ఉండబోతుందంటారు? యాక్చువల్‌గా 'కింగ్డమ్‌కి' సంబంధించి పార్ట్ 2కి సంబంధించిన ఛాయలు మీకు ఆల్రెడీ రిలీజ్‌కి ముందే 'హృదయమే' సాంగ్‌లో కనిపిస్తది. ఓకే. అది సినిమాలో ఉండదు. 'హృదయమే' సాంగ్‌లో ఉన్నటువంటి అదంతా కనిపించేస్తది. వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు హీరో, హీరోయిన్స్. ఆమె అక్కడ ట్రావెల్ చేయాలి కాబట్టి ఇతని బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటది అక్కడ. అంటే సోలో లేడీస్‌కి అక్కడ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే వదిలేస్తారేమో మేబీ. అందుకు తను అలా కమిట్ అయ్యి ఉండొచ్చు. ఇతనికేమో ఆ పిల్లతో ట్రావెల్ చేయడం ఇష్టం లేదు. వై? బికాస్ దానికి కూడా ఫస్ట్ హాఫ్లో కన్క్లూజన్ ఇచ్చేశారు. ఏంటంటే వాళ్ళ అన్న చనిపోతాడని నీకు ముందే తెలుసన్న విషయం తెలిస్తే, అతనికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు లేదా నిన్ను అసహించుకుంటాడని. సో అట్లా ఈ అమ్మాయి ఆమె అతన్ని మోసం చేసింది అన్న ఫీలింగ్లో తను ఉండి, తన వాళ్ళందరినీ కోల్పోయిన ఫీలింగ్లో తను ఉండి ఈవెన్ పట్టించుకోడు అసలు. అతని ట్రావెల్ తను చేస్తుంటాడు. అండ్ అప్పుడు తనని ఇంకో బార్డర్లో స్పైగా పెడతారు. మేబీ అది పాకిస్తాన్ బార్డర్ లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు. అక్కడ పెడతారు అండ్ అట్లా ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ శ్రీలంకలో ఒకటి పగ ఇంకా తీరలా. తనేం చేస్తాడు, ఇతన్ని టార్గెట్ చేస్తాడు. ఇతన్ని టార్గెట్ చేస్తే ఇతను అక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. తనని అక్కడి నుంచి ఇక్కడికి రప్పియాలంటే మళ్ళీ ఆ గూడెం ప్రజల్ని టార్గెట్ చేయాలి. వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు మా దేవుడు వస్తాడు అన్న కాన్ఫిడెన్స్లో వీళ్ళు ఉంటారు. ఈ విషయం ఆయనకు చేరిపోయి అతను ఇక్కడికి వచ్చి ఇతనితో తలపడి అతన్ని జయించేది పార్ట్ 2కు ఉంది. వాళ్ళ దగ్గర కథ ఉంది, కథ లేక కాదు, స్టోరీ ఇంకా ఉంది. సో పార్ట్ 2 కూడా హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే ఉంది వాళ్ళ దగ్గర స్టోరీ. చాలా మంది అనుకుంటున్నారు ఇంకేముంది, ఇంకో అరగంట పెంచేస్తే అది కూడా చెప్పేయచ్చు కదా, దీంట్లో అంత విషయం ఏముంది నువ్వు దాచుకోవడానికి అంటే, బికాస్ హీ హ్యాడ్ మెనీ థింగ్స్ టు డూ ఉన్నాయి దీంట్లో. అందుకని చాలా పార్ట్ వరకు ఇంకా స్టోరీ చాలా మిగిలింది కాబట్టి పార్ట్ 2 అనేది కన్ఫర్మ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఆ ఫైటింగ్స్ కానీ అవన్నీ కూడా ఇంకా ఇంకా చాలా బాగుంటాయి. ట్రైబల్స్ని కూడా ఇంకా చాలా బాగా చూపించారు. అప్పటికే వాళ్ళ తండాని అందరికి మాస్కులు పెట్టేసి అలా ముగించేశారు. బాగుంటుంది. అండ్ పార్ట్ 2లో నీకు ఇంకోటి ఏంటంటే దైవత్వానికి సంబంధించిన ఇవి ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. విలన్ని చంపడంలో తను పార్ట్ 1లోనే ఒక షాట్లో తను అలా బల్లం బట్టి వీళ్ళకి నిలబడ్డట్టు జుట్టు వేసుకొని ఒక టైప్ ఆఫ్ గెటప్లో ఉంటాడు. అది పార్ట్ 2లో మీకు అనిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి ఫైట్ అంతా. థ్యాంక్ యూ.